నమస్కారం, రండి. తమ్ముడు, ఈయన పీవీఎస్ మిల్లు ఓనర్, పెద్ద కుటుంబం. మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట, బాగా నచ్చిందంట, అందుకే పిల్లనాడడానికి వచ్చారు. నీకిష్టమైతే ఇద్దరు జాతకాలు చూపిద్దాం. అబ్బాయిని చూస్తే అమ్మాయి ఖచ్చితంగా నచ్చుతుంది. నువ్వు వెళ్ళి చీర కట్టుకునిరా. ఎందుకమ్మా? మీ నాన్నగారు పిలుస్తారు, వెళ్ళి నించో. ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా, వెళ్ళి నుంచో. అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో. రే తలతిక్క వెధవ, ఏం మాట్లాడుతున్నావురా? పెట్లా మాట్లాడుకు. నువ్వు దియా మనసులో ఇంకొకటి ఉన్నాడని తెలియదా నీకు? ముసోరకు వెళ్ళి చూస్తామని హెలికాప్టర్ లో నువ్వేగా పంపించావు. ఇప్పుడు మిల్లు ఓనర్ దగ్గర పళ్ళకి నిల్చమంటావా? ఆయన ఒక మొండి మనిషిరా. ఇప్పటికి వెళ్ళి నించో, తర్వాత మాట్లాడదాం. ఇప్పటికి నువ్వేం మాట్లాడక్కర్లేదు, నేనే వెళ్ళి తేల్చేస్తాను. నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను. మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం. ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా? విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నాడు. పేరు రామస్వామి. మంచిదండి. ఇదిగో చూడండి, రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది. వెళ్ళండి, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి. కమిషనర్ ఆర్డర్. మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి, మీతో 4 పోలీసులు పంపాలి అని చెప్పారు. ఖాకీ షర్టు వేసుకున్నవాడు నా ఇంట్లోనే కాదు, రోడ్లో కూడా ఉండకూడదు. రంగారావు సార్, ఆయన చెప్పింది అలాగే స్టేట్మెంట్ గా రాసి సంతకం పెట్టండి. ఓకే సార్. స్టేట్మెంట్ ఏంటి, ఈమెయిలే పంపిస్తాను. పొగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు. ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర. ఒంటరిగా తిరగమాక. ఇల్లు, తోట, ఆఫీస్, ఫ్యాక్టరీ, ఎక్కడికి వెళ్ళాం మనుషులతోనే పో. ముందు తపాసులు వేస్తున్నాను, వెళ్ళు. టపాకాయలు చప్పుడురా, తొందరగా కాల్చండి. ఎవరా నువ్వు? ఎక్కడున్నారా అందరూ? టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంతరిచినా వినపడదు. నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు. 3.5 కిలోలు కూడా బరువులేని వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డని ప్రాణాలతో తగలబెట్టి చంపారు. చావన్న కూడా ఉచితంగా బండి రాదురా, కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో వాడొస్తాడ్రా. ఎందుకో తెలుసా? అమ్మతో నడికి మర్యాదరా. నా తల్లి ఏం తప్పు చేసింది? నిండు గర్భవతిని చంపేశారు కదరా. సో మెథడ్ ఆఫ్ మర్డర్ని బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయనిపిస్తోంది. అవి తీర్చుకున్నట్టుగా ఉంది. సార్,
ఒక్క ప్రయత్నం చూస్తుంటే అంతకుడిని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్. నీ ముఖం అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి ఏంటి సార్? ఇలా చూడు, అటు ఇటు తిరిగి తిన్నగా సార్ కాళ్ళ దగ్గరకు వచ్చి సరెండర్ అవుతుంది చూడు. ఏ పోలీస్ కుక్క ఆ పోలీసు వాడిని పట్టించింది? ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం, గుట్టు కనిపెట్టే గూఢచారి విభాగం, వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నా వాళ్ళే. ఇప్పుడు చూడు, ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తారు. సార్, ఏ ఆధారము దొరకలేదు. వీ కెన్ రిమూవ్ ద బాడీ సార్. ఓకే, ప్రొసీడ్. ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు. హలో, నేను వెంటనే కలవాలి. విజయవాడ వస్తున్నా. ఇప్పుడు ఎక్కడున్నావు? మంగళగిరి. సిటీలోకి రాకు, యూటర్న్ చేసి అక్కడే వెయిట్ చేయనే వస్తా. ఓకే, డన్. హైవే దాటొస్తున్నాడు. గుద్దేరా. సరేనా? మూర్తి, నువ్వు వెళ్తూ ఉండు, నేను వెనకాల వస్తాను. ఓకే సార్. ఏంటి మేడం సడన్ గా? ఒక సర్ప్రైజ్ ఇద్దామని. నాన్న పెళ్లికి ముహూర్తం చూస్తున్నా. మీ నాన్నకి షష్టి పూర్తా? మాన పెళ్లి. నేను ఢిల్లీకేం వెళ్ళను. పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను. హలో, మాకు పనులున్నాయి, మేమన్నా ఊరికే. తప్పించుకున్నాడు మావయ్య. డ్రైవర్ కి ప్రాణాపాయం లేదు. ఏంటి అందరూ దిగాలుగా ఉన్నారు? నమస్కారం. నమస్కారం బాబు, నువ్వు కూర్చో. అయ్యా నమస్కారం. ఏంటమ్మా అలా భయపడిపోయి నిలబడ్డావు? పోలీస్ ఉద్యోగం అంటే ఇలాగే ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మోహం కడుకునిరా. వెళ్ళు, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఆయన ఫ్రీగా ఉండేవండి. ఇంత దూరం ఎందుకు వచ్చారు? ఐఎమ్ సారీ రామ్. ఆ రోజు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించొద్దు అని నీతో అన్నాను. రాజకీయ నాయకుడిగానే మాట్లాడాను, కానీ ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడుతున్నాను. 2 సార్లు నా కూతుర్ని పణంగా పెట్టి నన్ను బతుకుండగానే చంపేశాడు. రామ్, వాణ్ణి వదలొద్దు. నేను వస్తాను. నాన్నగారు కొంచెం ఆగండి. మా ఇంటికి వచ్చి కాఫీ నీళ్లు కూడా తాకుండా వెళ్ళిపోతే ఎలా? ఇదిగోండి ఫిల్టర్ కాఫీ తీసుకోండి. ఏ ఢిల్లీ పిల్ల, ఏమిటి సడన్ గా విజయవాడ అగ్రహారం భాష మాట్లాడుతున్నావు? ఇదేమన్నా గొప్ప విషయమా ఏంటి? మనం వాళ్ళు వీళ్ళు అంటాం, వాళ్ళు వారు వీరు అంటారు. మనం రండి పొండి అంటాం, వారు దయచేయండి దయచేయండి. రెండింటికి అదే అంటారు అంతే. ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం అంటే అంత తేలిక అనుకుంటున్నావా? ఏంటి బ్రాహ్మణ భాష మాట్లాడడం మీరు అంత గొప్పగా అనుకుంటున్నారా? నా ప్రశ్నకు సరైన సమాధానం చెప్పగలటాయి? అడగబోయ్. నాకు, మాకు, నీకు, మీకు, కూడు, అన్నం, కలర్, వర్ణం, మాల, హారం, బాగా ఆకలేస్తే ఆహారం, తాగాల్సింది జలం, ఉండాల్సింది మలం, బలం బలం. భర్తను ఏమండి? భార్యను ఏమే? అత్తను, అత్తమ్మ, మావను మారిస్తే మావమ్మ, అమ్మాయి మహాలక్ష్మి, అబ్బాయి మాయగాడు, అమ్మంటే హామీ, దమ్మంటే స్వామి. లూజు. అది మా అక్క, అది నేనే. సాధించిన ప్రగతిని వెల్లడించే మహాసభ. అసిస్టెంట్ కమిషనర్ రామస్వామి రిపోర్టింగ్ సార్. మీ ప్రొటెక్షన్ కోసం నన్ను అపాయింట్ చేశారు. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ సార్. ఏంటి? ఈ రోజు రాత్రి 10 గంటలకు మిమ్మల్ని గ్యాంగ్ హత్య చేయడానికి పథకం వేసింది. ఏంట్రా వాగుతున్నావు? అందుకని మీటింగ్ క్యాన్సిల్ చేసి విజయవాడ వదిలేసి. ఎవరిని పట్టుకుని మీటింగ్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోమని చెప్తున్నావు? ఎనుపకుండేరా. మీటింగ్ పెట్టాలని మీరు ఫిక్స్ అయిపోయారు. ఆ సెక్యూరిటీ ఫార్మాలిటీస్ గురించి మీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరినీ కొంచెం బయటకు పంపిస్తే. సార్, ఈ రోజు రాత్రి 10ంటికి మిమ్మల్ని చంపబోయేది నేనే సార్. రేయ్, నువ్వు మాట్లాడేదంతా ఈ కెమెరాలో భద్రంగా రికార్డ్ అవుతోంది తెలుసా? ఆ కెమెరాలో ఏ సౌండ్ రికార్డ్ అవ్వదని మీకు తెలియదా సార్? నీకు దమ్ముంటే కాసుకో సార్.
ఎప్పుడు మీరు సెల్ ఫోన్ పై పాకెట్లో పెడుతున్నారు? పార్టీకి మంచిది కాదు. ఆర్ట్ని తీసి పక్కన పెట్టాక మేము రాజకీయాల్లోకి వచ్చావురా. వాడేంటి నిన్ను 10ంటికి చంపేది? అదే సభలో 9:30కి నేను వాడిని చంపుతాను రా. మావయ్య, గుజరాత్ నుంచి ఫోన్ వచ్చింది. 2 రోజుల్లో డబ్బును డాలర్స్ గా మార్చేస్తారట. మనం వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ మూడ్లో లేను. జరగబోయే మీటింగ్ లో ఇంటెలిజెన్స్ వాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. మీరు రిటైర్డ్ పోలీస్ వాళ్ళని ఎవరు స్మెల్ చేయకూడదు. ఈ రోజు 5,000 మంది మధ్యలో దొరుకుతాం. 4 కత్తులు జనంలో తిరుగుతూనే ఉండాలి. తుపాకీ చేతులు మారుతూనే ఉండాలి. నేను ఈ ఊరోని, నా మీద ఎవరికి అనుమానం రాదు బాబు. చివరగా కత్తి నీ చేతికి రా. ఆ ఫోన్ నుంచి మినిస్టర్కు ఫోన్ చేయాలి మీరు. 9:29కి జనం మీద బాంబులై. ఆ 7 సెకండ్లే నరికేది నువ్వైనా ఆనవాళ్ళు నాదై ఉండాలి. కమాండో ఫోర్స్ వెంటనే రమ్మని చెప్పి సార్. లేదు రావణ, కమాండో ఫోర్స్ రమ్మని చెప్పాను. భయపడకు, 9:30కి వాడు చచ్చుంటాడు. ఇప్పుడు టైం ఎంత? 8:55 సార్. మనకి 9:55. అలా అందరూ టైం సెట్ చేసి పెట్టుకోండి. అందరూ రెడీగా ఉండండి. ఓకే సార్. జయరాజ్ సార్, పవర్ ఏమైందో చూడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సార్. జనరేటర్ ఆన్ చేయండి.